పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వారోత్సవాల్లో భాగంగా చిరు పవన్ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకీరామ్, ఆర్డీఓ దాసిరాజు ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలతో పాటు మొక్కలను అందజేసి అభినందించారు. రక్తదానం ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చిరంజీవి ముందుంటారని అతిథులు కొనియాడారు. ఈ నెల 22 వరకు వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతం ఈ రక్తదానానికి చాలా ప్రసిద్ధిగాంచింది. మన నర్సాపూర్ పరిసర ప్రాంతాలు దాదాపు ఈ ప్రాంతంలో మొదలెట్టిన కాడి నుంచి ఇప్పటివరకు 5,000 మంది పైగా కూడా ఈ ప్రాంతంలో రక్తదానం చేయడం జరిగింది. మరి ఇది చాలా మరి రక్తదానం అన్నది మనకి ఇతరులకు ప్రాణం ఇవ్వటమే. మరి ఎవరైతే ప్రమాదాల్లో గాయపడిన వారు కానీ, లేకపోతే ఎమర్జెన్సీ డెలివరీ టైంలో కానీ, లేకపోతే ఇతర బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ టైంలో కానీ మనకి రక్తం కావాల్సి వస్తుంది. మనకి అటువంటి ప్రాణాంతకంగా సంక్రమించినప్పుడు ఇచ్చినప్పుడు మనకి వీళ్ళందరూ కూడా కుర్రాళ్ళు ఏరియాలో ఉన్నటువంటి యూత్ మేము ఉన్నామన్నాడు వస్తారు. ఎందుకంటే మరి వాటర్ కన్నా సమస్య వస్తుందో కానీ ఈ ప్రాంతంలో మాత్రం రక్తానికి ఉంటే మేము ఉన్నాం అన్నట్టు వచ్చేస్తారు. అందరూ చాలా వాలంటీర్గా వస్తారు. మేమిస్తామని వస్తారు ఈ ప్రాంత యువకులు. మరి అందులో భాగంగా ఈరోజు మనకి అందరూ ఇస్తున్నారు. అదేవిధంగా సూర్య కాలేజీ వాళ్ళు కూడా మరి సహకరిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రతి కాలేజీ అందరూ కూడా ఒక్కొక్క రోజు వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. ఇది చిరంజీవి గారు మరి స్టార్ట్ చేసి మన రాష్ట్రంలో మరి మన గవర్నమెంట్ సైడ్ నుంచి రెడ్ క్రాస్ చేస్తూ ఉంటుంది. మరి ప్రైవేట్ భాగస్వామి చిరంజీవి గారు మరి చాలా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. మరి ఆయన ఒక రక్తదానానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా గత దశాబ్దాలుగా ఆయన చేస్తున్నారు. మరి వారికి ఖచ్చితంగా దేవుడి ఆశీస్సులు, అదేవిధంగా ప్రజల ఆశీస్సులు ఉంటాయి ఎప్పుడు వారికి. మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని నర్సాపురం నియోజకవర్గంలో చిరంజీవి ఫ్యాన్స్ వారం రోజుల పాటు చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు వారోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకంగా ఎవరైతే మన చిరంజీవి ఫ్యాన్స్ మన నిరోధ స్థాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు వీళ్ళందరూ కూడా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా తరపున ప్రత్యేకమైనటువంటి హృదయపరమైనటువంటి అభినందన తెలియపరుస్తున్నా. అదేవిధంగా మన స్టాఫ్ ఆపద్ బంధు సంబంధించినటువంటి మన ప్రభుత్వ పరంగా ఆపద్ బంధు సంబంధించిన స్టాఫ్ కూడా ఇందులో పాల్గొని ప్రత్యేకంగా వాళ్ళు కూడా ఎంతో చక్కగా వచ్చినటువంటి ఎవరైతే రక్తదానం ఇవ్వడానికి వచ్చారో వాళ్ళకి ఎటువంటి భయం ఆందోళన కలగజేయకుండా ఈ రక్తదానం ఇవ్వటం మూలాన్ని ఒకసారి రక్తం ఇస్తే ఇది చాలా మంచిది హెల్త్ పరంగా కూడా అని వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకి ఎటువంటి చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా ఎంతో చక్కగా ఈ రక్తదాన శిబిరాన్ని రక్తం తీసే కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన ఆపద్ బంధు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపరమైనటువంటి అభినందన తెలియపరుస్తున్నా. ముఖ్యంగా మరి చిరంజీవి గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఆయన మెగాస్టార్ చిరంజీవి అయినప్పటికీ కూడా నిగర్విగా ఉంటూ, గర్వం లేకుండా ఉంటూ, అతి సామాన్యులు సైతం ఎంతో ఆప్యాయంగా పలకరించేటువంటి వ్యక్తి మన చిరంజీవి గారు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. తెలంగాణ, ఆంధ్ర 2 జిల్లాలకి కూడా ఆక్సిజన్ అందించినట్టు ఘనత మన చిరంజీవి గారికి దక్కింది. సొంత డబ్బులు 60 కోట్లు వెచ్చించి తక్షణం వార్ ఫుట్ మీద యుద్ధ ప్రాతిపదిక మీద ఆయన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తెప్పించి మరి ఎక్కడ కూడా ఆక్సిజన్ ప్రాబ్లం ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ కూడా లేకుండా చూసినటువంటి గొప్ప మహనీయుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు అని ఈ సందర్భంగా